మీరు చూస్తున్నది మొగల్రాజపురం ధనకొండ క్షేత్రం. ఈ యొక్క క్షేత్రము మన విజయవాడ నగరంలో అతి పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఒకటైనటువంటి ఈ క్షేత్రము. మొగల్రాజపురం ధనకొండ క్షేత్రంలో అమ్మవారు స్వయంభూగా శ్రీచక్రము మరియు పాదుకల రూపంలో కొండ గుహలో అమ్మవారు స్వయంభూగా వెలిసింది. ఈ యొక్క ఆలయం విశిష్టత మనం చూసుకున్నట్లయితే పూర్వకాలంలో కొందరు యాదవులు ఈ యొక్క కొండ పరిసర ప్రాంతంలో గొర్రెలు కాచుకుంటూ తిరిగేవారని, ఆ యాదవుడు తన గొర్రెలన్నీ కూడా అకాలంగా మరణించడంతో బాధపడుతూ ఈ కొండ మధ్య ప్రాంతంలో కూర్చొని బాధపడుతూ ఉండగా ఒక పాప రూపంలో అమ్మవారు ఈ కొండ ప్రాంతంలో తిరుగుతూ ఆ యాదవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు బాధపడుతున్నావు అడగా, మరి ఇలా నా గొర్రెలన్నీ కూడా మాయమవుతున్నాయి, అకస్మాత్తుగా ఇదవుతున్నాయి, దీనికి నేను చాలా బాధపడుతున్నానని ఆ యాదవుడు బాధపడుతూ ఉండగా ఆ పాప రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కొంత ధనాన్ని ఇచ్చి ఈ కొండ ప్రాంతం నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మని చెప్పిందని, అంత ఆ యాదవుడు ఇంత కొండ ప్రాంతంలో ఇంత చిన్న పాప ఎక్కడి నుంచి వచ్చింది, నేను రోజు తిరుగుతూ ఉంటాను కదా అని ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూడగా ఆ పాప అక్కడ మాయమైందని ఒక బొమ్మని ఏర్పాటు చేసి ఉంచడం జరిగింది. అది యాదవుడి పండగ ఇప్పటికీ కూడా గొల్ల పండగ పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క మొగల్రాజపురం ప్రాంత వాసులు సంవత్సరాంటిలో దసరా టైంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఇలా ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో ఈ కొండపైకి వచ్చి పాలు పొంగిస్తూ ఉండేవాళ్ళని, 99 ప్రాంతంలో మేము ఈ దేవాలయానికి అర్చకత్వ బాధ్యతలు తీసుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క స్వయంభూ అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో మనకి ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు స్వయంభూ శ్రీచక్రం పాదాలు. ఈ కొండ గుహలో అమ్మవారి పాదుకా ముద్రికలు శ్రీచక్ర రూపంలో మీకు ఉదయం 7:30 గంటలకు అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఆ అభిషేక సమయంలో వచ్చిన వారందరికీ కూడా ఆ పాదుక ముద్రికలు శ్రీచక్రము స్వయంగా చూపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు స్వయంభూ అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా సరే భక్తులు రావాలనుకున్న వాళ్ళు 7:30 గంటల్లోపు ఆలయంలోకి వస్తే ఆ యొక్క అమ్మవారి నిజ రూపాన్ని కూడా చూపించడం జరుగుతుంది.